ఈ వాట్సాప్ గ్రూపులలో తప్పుడు ప్రచారం ఏమనంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎస్ఐఆర్ సంబంధించి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏవైతే ఉందో ఈ ఓటర్ కార్డు సంబంధించి ఆ డేట్ ని తెలంగాణలో ఆగస్టు 3 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి అఫీషియల్ గా. సో మన తెలంగాణ కాదు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు వాళ్ళు కూడా ఒక 3 డేస్ అనేది ఎక్స్టెండ్ ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఈ ఈసీఐ మొదట్లో ఈ ఎస్ఐఆర్ గురించి ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే ఈ బిఎల్ఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఎస్ఐఆర్ ఫామ్స్ తీసుకెళ్లి ఇంటింటి సర్వే ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు హక్కు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ డాటా వాళ్ళ ముందే తీసుకొని సైన్ చేసి ఒక ఫాము ఓటు హక్కు కలిగిన వ్యక్తికి మరొక ఫాము బిఎల్ఓ తీసుకొని వెళ్ళి దాన్ని డిస్టిలేషన్ చేయాలి. సో ఇది ప్రాసెస్. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ఒకటే ఫామ్ ఇస్తున్నారు, నింపేమని చెప్తున్నారు, దాని డీటెయిల్స్ ఇస్తే తీసేసుకుంటున్నారు. సో ఇది ప్రస్తుతం నడుస్తున్న సిచ్యువేషన్. సో ఇక్కడ ఏంటంటే బిఎల్ఓలు అందరూ కూడా చదువు రాని గ్యారంటీ లేదు. కొంతమంది చదువు రాని వాళ్ళు ఉన్నారు బిఎల్ఓలు. సో దాంట్లో ఎందుకంటే వాళ్ళు వంశపార్యపర్యంగా వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసము గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మండల లెవెల్లో ఉన్నటువంటి అధికారులు బిఎల్ఓలు వాళ్ళు కాకుండా వాళ్ళకు టైం లేకపోయినా లేకపోతే వాళ్ళకి అర్థం కాకపోయినా సరే థర్డ్ పార్టీ అంటే ఈ డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఆన్లైన్ లో ఎక్కడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చాలా చోట్ల ఇదే నడుస్తుంది ప్రెసెంట్. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, సరే ఎస్ఐఆర్ ఫామ్ సబ్మిట్ చేసినాం, మరి అది తీసుకున్న బిఎల్ఓ మనకి ఎటువంటి ప్రూఫ్ ఇవ్వట్లేదు. యాక్చువల్గా మనకు ప్రూఫ్ ఇవ్వాలి తీసుకున్నట్టుగా, కానీ మనకి ఎటువంటి ప్రూఫ్ ఇవ్వట్లేదు. సో అది తీసుకున్నటువంటి వ్యక్తి మరి ఆన్లైన్లో దాన్ని పెట్టాడా లేదా? చాలా మంది అనుకునేది ఏంటంటే సరే నీ ఎస్ఆర్ ఫామ్ నింపిన కదా, ఇచ్చేసిన కదా, అయిపోయింది అనుకుంటున్నారు. అంతటితోనే అయిపోతుంది. నువ్వు ఇచ్చినట్టుగా నీ దగ్గర ప్రూఫ్ కూడా ఏం లేదు, అంతే కదండి. ఇప్పుడు బిఎల్ఓలు తీసుకున్నట్టు 2 ఫామ్స్ ఉంటే ఒక ఫామ్ మనకి, ఒక ఫామ్ వాళ్ళు సైన్ చేసి మనకి ఇవ్వాలి, కానీ అది ప్రాసెస్ ఇక్కడ లేదు గ్రౌండ్ లెవెల్లో. మరి వాళ్ళు తీసుకున్న ఫామ్ని ఆన్లైన్లో చేశారా లేదా, అప్లోడ్ చేశారా లేదా? ఒకవేళ అప్లోడ్ చేయకపోతే ఏమవుతుంది, మన ఓటుకు గల్లంత అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఈసీఐ చాలా స్ట్రిక్ట్గా అయిపోయింది ఈ విషయం గురించి. మీరు తీసుకున్న ఎస్ఐఆర్ ఫామ్లు కనుక బిఎల్ఓకి తిరిగి ఇవ్వకపోతే మీకు ఓటు హక్కు వద్దు అని మేము అర్థం చేసుకుంటాం కాబట్టి తీసేస్తాము అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా అది చెప్తుంది. నిన్న మొన్న కూడా అదే ప్రెస్ మీట్లో కూడా అది చెప్పింది. అంటే అంత ఆషామాషి ఏం తీసేయలేండి, కానీ ఒకవేళ ఎస్ఐఆర్ ఫామ్ సబ్మిట్ అయిపోతే మళ్ళీ నోటీస్ ఇస్తారో అట్లా ఏదో జరుగుతుంది అనుకోండి. కాకపోతే ఎంతైనా సరే రిస్క్ లేకుండా నీకు ఎస్ఐఆర్ ఫామ్ ఇవ్వడం మంచిది. మరి ఇచ్చిన ఎస్ఐఆర్ ఫామ్ అనేది మరి దాంట్లో సబ్మిట్ చేశారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఈ వాట్సాప్ గ్రూపులలో ఒక స్టేట్మెంట్ రన్ అవుతుందండి. ఏమనంటే మీరు ఇచ్చినటువంటి ఎస్ఐఆర్ ఫాము బిఎల్ఓ అంటే డిస్టిలేషన్ చేశాడు లేదా తెలుసుకోవడానికి ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఈసీఐ స్పేస్ అని ఇచ్చి మన ఓటర్ కార్డు ఎంటర్ చేసి 1950కి పంపితే సబ్మిట్ చేసినట్టు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఈ వాట్సాప్ గ్రూప్లలో. సో ఇక్కడ నేను ఎందుకు తప్పుడు ప్రచారం అంటున్నానంటే ఈ ఎస్ఐఆర్ స్టేటస్ కి ఇప్పుడు వీళ్ళు మనం చెప్పిన ఈ 1950 దానికి సంబంధమే లేదు. ఈ 1950 ఎలక్షన్ కమిషన్ సంబంధించినది. కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ మనకు కనుక ఓటక్కు కలిగి ఉంటే మనము ఓటక్కు మనది ఉందా లేదా తెలుసుకోవడానికి మాత్రమే అది 1950 నెంబర్కి ఈసీఐ స్పేస్ ఇచ్చి మన ఓటర్ కార్డు నెంబరు పంపిస్తాం. అంతేగాని మనకి ఎస్ఐఆర్ ఫామ్ సబ్మిట్ చేశారా లేదా, అది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందా లేదా అనే విషయాల గురించి దీనికి సంబంధం లేదు. మీరు ఎస్ఐఆర్ ఫామ్ సబ్మిట్ చేయండి, చేయకపోండి, ఈ 1950 కొడితే మీకు ఎట్లా మీ డీటెయిల్స్ వస్తాయి మీకు కనుక ఓటకు ఉంటే. కానీ ఎస్ఐఆర్ ఫామ్ సబ్మిట్ చేశారా లేదా అనడానికి ఈ 1950 నెంబర్కి సంబంధం లేదు. సో ఇక్కడ ఏంటంటే చాలా బీభత్సంగా దాన్ని స్ప్రెడ్ చేసేస్తున్నారు విపరీతంగా. సో దానికి ఎవరు నమ్మొద్దు. అది ఓటకు పడిన వారు ఎవరి డీటెయిల్స్ ఎంటర్ చేసినా చూపిస్తుంది కాబట్టి అది మీరు నమ్మొద్దు. మనకు స్పెషల్గా కావాల్సిందంటే ఈ ఎస్ఐఆర్ ఫామ్ మనకు సబ్మిట్ చేశారా లేరా. ఇప్పుడు ఏమైందంటే ఆగస్టు 3 వరకు ఉంది. ఆగస్టు 3 వరకు అలా మనము కనుక ఎస్ఐఆర్ ఫామ్ ఇవ్వకపోతే ఆగస్టు 24th 25th అని కూడా డిస్టిలేషన్ అయిపోతుంది. అప్పుడు మనకి మన ఓటు హక్కు ఉందా లేదని చెప్పేసి అప్పుడు మన డీటెయిల్స్ దాంట్లో సబ్మిట్ చేస్తారు, అంటే అప్లోడ్ చేస్తారు ఓటు హక్కు ఉందా లేదని. అప్పుడు మనం 1950కి మనం ఎస్ఎంఎస్ చేయొచ్చు మన ఓటు హక్కు ఉందా పీకిందా అనడానికి. కానీ ఎస్ఐఆర్ ఫామ్ అసలు సబ్మిట్ అయిందా లేదని తెలుసుకోవడానికి 1950కి సంబంధం లేదు. మరి ఎలా తెలుసుకోవాలి? మరి ఎలా తెలుసుకోవాలో నేను ఒక చిన్న డిమో చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి, మీరు ల్యాప్టాప్లో కానీ లేదంటే మీ మొబైల్లో కానీ మొబైల్ని డెస్క్టాప్ మోడ్లోకి ఆన్ చేసుకొని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గూగుల్ సెర్చ్ బార్లో ఎన్విఎస్పి అని టైప్ చేయండి. ఓకే, ఎన్విఎస్పి అంటే నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది షార్ట్కట్లో ఎన్విఎస్పి అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సిటిజన్ సర్వీస్ పోర్టల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది, ఈ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని, సబ్మిట్ డాక్యుమెంట్స్ అగెన్స్ట్ నోటీస్ ఇష్యూడ్ అని. అంటే మనకి ఇది ఇప్పుడు కాదు, మనకి నోటీస్ కనుక ఇష్యూ అయితే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని అడుగుతుంది. ఇది తర్వాత సంగతి. ఓకే, సో అయితే ఇక్కడ మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఎవరికైతే మీ యొక్క ఓటర్ కార్డులకి ఫోన్ నెంబర్ కనుక లింక్ ఉంటే అలాంటి వాళ్ళందరూ కూడా మీరు లాగిన్ అవ్వచ్చు.
సో ఒక్కరు లాగిన్ అయినా చాలు, ఒక్కరు కనుక మొబైల్ నెంబర్ లింక్ ఉంటే వాళ్ళు ఒక్కరు లాగిన్ అయినా సరే మిగతా వాళ్ళందరూ కూడా ఎంతమంది అయినా సరే ఇదే ఐడిలో చెక్ చేసుకోవచ్చు. లేదా మీకు ఐడి లేదంటే మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళినా సరే వాళ్ళని చెక్ చేసి చెప్తారు. ఓకే, ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద క్యాప్చా ఉంటే క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఇది ఆల్రెడీ ఓటర్ కార్డ్కి దానికి లింక్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లింక్ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా నేను. ఒక లింక్ లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీరు ఓటీపీ వస్తుంది ఫోన్కి, ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చూడండి మన ఐడిలోకి లాగిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫిల్ ఇన్యూమరేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. SIR 2026 ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ బై ఎలక్టర్. ఓకే, ఇక్కడ మనకి ఏ స్టేట్ వాళ్ళు ఉంటే ఆ స్టేట్. ఇప్పుడు ఇది నేను చెప్పే వీడియో అనేది మన ఒక్క స్టేట్ కాదు, ఈ మన దేశంలో ఉన్న అన్ని స్టేట్లకు వర్తిస్తుంది. ఎవరైనా సరే అందరికీ సేమ్ ప్రాసెస్. సో మనం తెలంగాణలో కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళైతే ఏపీ అని సెలెక్ట్ చేసుకోండి. ఏ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, అంతా ఒకటి ప్రాసెస్. దాని తర్వాత ఎంటర్ ఎపిక్ నెంబర్ ఇన్ 2026 అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఓటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, అంతే. అదే అడిగేది, ఏం లేదు. మన దగ్గర ఉన్న ఓటర్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే ఇక్కడ ఓటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అని కొట్టండి. ఓకే, సెర్చ్ అని కొడితే ఇక్కడ చూడండి, యువర్ ఫామ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ BLO. అంటే మీ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ని, SIR ఫామ్ని ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకేమో డీటెయిల్స్ కావాలంటే మీ BLOని కాంటాక్ట్ కమ్మని చెప్పి ఒక చిన్నగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అంటే మీ BLO దీనిని సబ్మిట్ చేశారని అర్థం. ఓకే, ఒకవేళ మీరు కూడా సబ్మిట్ చేసిన సరే ఇలాగే స్టేటస్ కనబడుతుంది. సో ఇప్పుడు ఏ టెన్షన్ ఉండదు. ఓకే, BLO మన డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది అనేది మనకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఒకవేళ కనుక ఇక్కడ కొట్టినప్పటికీ సెర్చ్ కొట్టినప్పుడు మన ఫైల్స్ కనుక ఓపెన్ అయితే, మన డేటా కనుక ఓపెన్ అయితే, అప్పుడు అంటే మీరు ఇచ్చినాక కూడా మీరు ఇవ్వకముందుకు, BLOకి ఇవ్వకముందుకు, ఆయన అప్లోడ్ చేయకముందుకు డేటా అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇచ్చినప్పటికీ కూడా ఒకవేళ BLO నేను ఆల్రెడీ సబ్మిట్ చెప్పి చేయకుండా ఉన్నప్పుడు మీరు కనుక మీ ఓటర్ కార్డు కొట్టి సెర్చ్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నిట్లో ఫైండ్ అవుట్ అవుతాయి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకో ఆన్లైన్లో, SIR ఫామ్ సబ్మిట్ అని చెప్పేసి, ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ అని చెప్పేసి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు మనకు కన్ఫర్మ్ కదా సబ్మిట్ చేయాలని అర్థం. ఓకే, సింపుల్. ఇది మీరు ఒక్కరు లాగేది ఉంటే మీరు ఎంత 100 మంది 1000 మంది అయినా సరే ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ ప్రాసెస్. వాట్సాప్ గ్రూప్లో అక్కడ ఇక్కడ వస్తుందో 1950కి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి దిక్కుమాల దాని అయితే ఏం లేదు. ఓకే, దానికి సంబంధం లేదు. అది వేరే, ఇది వేరే. ఓకే, సో ఇది చూసారు కదా. సో ఇదనమాట. సో ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు SIR ఫామ్ అనేది మీ ఓటర్ కార్డు సంబంధించి సబ్మిట్ చేశారా లేదని. ఓకే, అయితే ఇక్కడ BLOకి సిచ్యువేషన్ వచ్చేసరికి ఏమైందంటే చాలా చోట్ల కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మీరు SIR ఫామ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఆన్లైన్కి ఇవ్వండి, తర్వాతనే మాన్యువల్కి వెళ్ళండి. ఎవరైనా చదువుకున్న వాళ్ళు, మీకు ఐడియా ఉండి SIR గురించి, మీకు ఓటక్ ఉండి 2002లో కనుక మీ డీటెయిల్స్ కలిగి ఉంటే ఉండకపోనండి, మీకు SIR ఫామ్ సంబంధించి మీకు డిజిటల్గా మీకు తెలిసి ఉంటే మీరు ఆన్లైన్లో ఫిల్ చేసుకోండి. ఫస్ట్ ప్రియారిటీ అదే, ఆన్లైన్లోనే ఫిల్ చేసుకుంది. ఆన్లైన్లో ఇచ్చినమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన SIR ఫామ్ BLOకి ఇచ్చినాం, ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఫిల్ చేయొచ్చు, లేదంటే వాళ్ళు థర్డ్ పార్టీకి ఇచ్చి ఫిల్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇప్పుడు మనము మన ఓటర్ డీటెయిల్స్ కనుక మ్యాపింగ్ చేసేటప్పుడు మన ఫాదర్ ఉన్నాడు, ఫాదర్కి 2002లో ఓటక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ముదిగొండ వెంకటేష్ అనుకుందాం. ఈ ముదిగొండ వెంకటేష్ సంబంధించి ఒక్కడే ఉంటాడు కదా, ఎంతో మంది ఉంటారు. ఆయన ఓటర్ కార్డు కొట్టేటప్పుడు, మనం ఓటర్ కార్డు మ్యాపింగ్ చేసేటప్పుడు బై మిస్టేక్ కొట్టారనుకోండి, ఏదైనా మిస్టేక్గా ఆయన పేరు తప్పు వచ్చినప్పుడు కూడా పట్టించుకోకుండా, లేకపోతే తెలియకుండా బై మిస్టేక్ కనుక వేరే వాళ్ళకి మ్యాప్ అయితే, ఎందుకంటే వాళ్ళకి కొన్ని వందలు ఉంటాయి, కొన్ని వేలు ఉంటాయి కొట్టడానికి, ఎందుకంటే టైం కూడా లేదు. అందుకని టకా కొట్టేస్తుంటారు. అంటే మనం దానిపైన QR కోడ్ ఇచ్చినాడు, అది స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ మాత్రం వస్తాయి, కానీ మన మ్యాపింగ్ డీటెయిల్స్ రావు. సో చాలా మంది కూడా అనుకోవచ్చు, ఏంది QR కోడ్ ఉంది కదా ఎందుకు మిస్టేక్ అయితే అని. ఇక్కడ QR కోడ్ అనేది మన డీటెయిల్స్ షో అప్ కావడానికి మాత్రమే, కానీ మన మ్యాపింగ్ ఏవైతే మన పేరెంట్స్ డీటెయిల్స్, మన గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ డీటెయిల్స్ ఇస్తామో అవి మాన్యువల్గా ఎంటర్ చేయాల్సింది. ఇంతమంది ఇన్ని వేల మంది చేసేటప్పుడు మిస్టేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది BLOకి కొంచెం నాలెడ్జ్ లేకపోవచ్చు, వాళ్ళు థర్డ్ పార్టీకి ఇచ్చి కొట్టిస్తున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీకి ఇచ్చి కొట్టించిన సరే బై మిస్టేక్ అయితే ఎవరి మీద వస్తుంది, BLOకి వస్తుంది. BLO ఏమంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇయ్యాలి ఫామ్ నేను కొట్టలే అంటాడు, లేదంటే బై మిస్టేక్ కొట్టొచ్చు. ఏది చేసినా సరే దాని ఎఫెక్ట్ పడేది ఓటర్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది. చివరికి మనమే తిప్పలు పడి తిరగాల్సిందే. మనం చూస్తూనే ఉన్నాం, గవర్నమెంట్ చేసిన తప్పులు కూడా జనాలే ఇబ్బంది పడతారు. ఈ తరతరాల నుంచి వస్తున్న ఆచారం లాంటిది. అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఆన్లైన్కి ఇవ్వండి. మీకు ఐడియా ఉంటే మీరు ఆన్లైన్లోనే నిమ్మలంగా హ్యాపీగా మీరు ఫిల్ చేసుకొని సబ్మిట్ చేసేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మీరు ఫిల్ చేసుకున్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేసుకుంటారు. మీకు ట్యాగ్ అయిందా లేదా, మీరు మీ రిలేషన్ ఎవరు అని చెప్పేసి కొంచెం జాగ్రత్త చూసి కొట్టుకుంటారు మీరు.
అదే వాళ్ళకి ఇచ్చిన కొన్ని గుంపులు పోయింది అడిగి ఇంత కట్టు ఉంటుంది, వాళ్ళు టకాటా కొట్టేసరికి కొంచెం టైం టేకను, బై మిస్టేక్ కూడా కావచ్చు చెప్పలేం, కానీ ఎవరేం చేయలేని పరిస్థితి. సో ఇది అయితే ఇంకొక లేటెస్ట్గా నేను చూసిన సిచ్యువేషన్ అంటే, ఆన్లైన్లో ఎవరైతే ఫామ్ నింపుతారో, ఆన్లైన్లో ఎస్ఐఆర్ ఫామ్ నింపినప్పుడు మీరు ఆన్లైన్లో నింపితే చెల్లదు, మళ్ళీ మేము చేయాలి ఖచ్చితంగా, మేము కరెక్షన్ చేస్తాము, ఎట్లా ఎందుకు మీరు నింపిరు అని చెప్పేసి కొంతమంది బిఎల్ఓలు అంటున్నట్టు తెలుస్తుంది. ఇది చాలా రాంగ్ అండి. యాజ్ ఎ రైట్స్ మనకి ఆన్లైన్లో నింపుకునే అవకాశం ఉంది, అది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలని గ్యారంటీ లేదు. మన ఆన్లైన్లో నింపకుంటేనే మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ మనకి ఆన్లైన్లో మన ఓటర్ కార్డుకి మన ఆధార్ కార్డుకి నేమ్ మ్యాచ్ కాని సిచ్యువేషన్లో మాత్రమే మనకి ఆన్లైన్ కాదు. ఒకవేళ మనకి ఎగ్జాక్ట్లీ ఆధార్ కార్డు ఎగ్జాక్ట్లీ ఓటర్ కార్డులో నేమ్ కరెక్ట్గా ఉంటే మనం ఆన్లైనే వేసుకోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు అడగడానికి వీలు లేదు, వాళ్ళు అనొద్దు కూడా, అది మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు నిరభ్యంతరంగా. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆన్లైన్కే ఇవ్వండి. కాబట్టి మీకు ఆన్లైన్ ఎలా చేయాలనేది నేను లాస్ట్ వీడియోలో చూపెట్టాను, దాంట్లో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్, కొంతమంది ఈ బిఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫామ్లు చాలా మందికి ఇవ్వలేదు, ఇంకా ఇప్పటికీ కూడా చాలా మంది వెతుకుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా కూడా ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, ఓటర్ కార్డు పోతున్న విషయం కూడా దాదాపుగా 40-45% పీపుల్స్కి ఇంకా తెలియదు. సో అందుకని ఎవరైనా చదువుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా మీ రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ ఊళ్ళో వాళ్ళు కానీ చెప్పండి. ఎందుకంటే ఈసీఐ అనేది చాలా స్ట్రిక్ట్గా ఇది తీసుకొచ్చిందన్నమాట. చాలామంది ఓటర్ కార్డు ఎగిరిపోయి ఛాన్స్ అవుతుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ తెలుసు కదా మనకి 50 లక్షల ఓటు వీగినాయి. ఆ 50 లక్షల ఓట్లలో బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదే స్టేట్లో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కోర్టు చుట్టూ ఆ చుట్టూ దీని చుట్టూ తిరిగి తిప్పలు పడుతున్నారు. అందుకని తెలియని వారికి ఉంటే ఒకసారి ఎన్యుమరేషన్ ఫామ్ సంబంధించి ఖచ్చితంగా ఇప్పించి ఏర్పాటు చేయండి. ఒకవేళ కనుక బిఎల్ఓలు మన మాట వినకపోతే బిఎల్ఓ పైన ఈఆర్ఓలు ఉంటారు, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదంటే మన ల్యాబ్స్లో డైరెక్ట్ అప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు. లేదంటే మీకు ఎలక్షన్ కమిషన్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లైంట్ రేజ్ చేయొచ్చు బిఎల్ఓ పైన. ఎందుకంటే నేను చూస్తున్నాను, నాకు కూడా ఈ విషయం నోటీస్ వచ్చింది. ఒక వ్యక్తికి బిఎల్ఓ ఫామ్ ఇవ్వమంటే ఇవ్వలేదు, అంటే నాకు ఇవ్వలేదు నేను ఇచ్చిన మీకు అని చెప్పేసి అబద్ధం చెప్పడము. తర్వాత అది ఎందుకు చేసిరు అనేది మనకు అనవసరం, కానీ ఇవ్వాలి, బాధ్యత వాళ్ళది, కానీ ఇవ్వలేదు. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళ పై ఆఫీసర్కి వెళ్ళేసి ఇప్పటి జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అందుకని ఈ ఎస్ఐఆర్ ఫామ్ అనేది చదువుకున్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, కానీ చదువుకోలేని వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండదు. ఇది ఏదో అనుకుంటున్నారు, ఎస్ఐఆర్ ఫామ్ అంటే ఏదో అనుకుంటున్నారు. అందుకని వాళ్ళకి చెప్పండి దీని గురించి. సో ఇక్కడ ఏంటంటే, నేను ఆన్లైన్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వమంటున్నంటే, మనం మ్యాపింగ్ చేసేటప్పుడు రేపు మన ఓటర్ కార్డులో అదే డీటెయిల్స్ అనేది మ్యాప్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం ఏదైతే మ్యాప్ అయ్యామో ఈ మ్యాప్ అయినటువంటి ఈ పర్సన్ డీటెయిల్స్ అన్నీ కూడా రేపు ఫ్యూచర్లో మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్ల పైన, మనం చదువుకునే ఎడ్యుకేషన్లో సర్టిఫికేట్ దానిపైన కూడా ప్రింట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది. అందుకని మీరు మీ రిలేషన్ సంబంధించి కానీ మీ ఫాదరు, మదరు, గ్రాండ్ మదరు ఎవరైనా ఉంటే గ్రాండ్ ఫాదరు వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్గా వెతికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే అంతమంది చేసేటప్పుడు మిస్టేక్ కావచ్చు, మ్యాప్ అనేది రాంగ్ అయిందంటే మొత్తం పోతుంది. అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆన్లైన్కి ఇవ్వండి. మీ యొక్క నేము అండ్ ఆధార్ కార్డు నేము ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయితే, అలాగే మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటాయి. ఈ ఎస్ఐఆర్ గురించి కూడా మిగిలిన వారికి తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.